హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పులిహోర ఆవకాయని చూపిస్తున్నానండి. పులిహోరకి ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటామో ఈ ఆవకాయకి కూడా అదే విధంగా పోపు పెట్టుకుంటామండి. అందుకే ఈ ఆవకాయని పులిహోర ఆవకాయ అంటారు. బయట అయితే ఈ ఆవకాయ నెల రోజుల పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చండి, చాలా బాగుంటుంది. ఈ పులిహోర ఆవకాయకి నేను 4 మామిడికాయల్ని తీసుకున్నానండి. కాయ బాగా పుల్లగా ఉండాలి. ఆవకాయ పెట్టే ముందు అర గ్లాసు ఆవాలు, పావు గ్లాసు కళ్ళుప్పుని అరగంట పాటు ఎండలో పెట్టుకోవాలండి. తడి లేకుండా ఉండాలి. ఊరగాయలకి కళ్ళుప్పుని మిక్సీ చేసి వేసుకుంటే ముక్కకి ఉప్పు పట్టేయకుండా ఉంటుందండి. పులిహోర ఆవకాయకి మామిడికాయల్ని చెక్కు తీయకుండా ఈ విధంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మీకు కుదిరితే తరిగిన తర్వాత ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవకాయని కలుపుకోవడం కోసం ఏదైనా పొడిగా ఉండే గిన్నెని కానీ బేసన్ కానీ తీసుకుని గ్లాసు లేదా కప్పు లేదా గిన్నెతోటైనా మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకోవచ్చు. 4 గ్లాసుల మామిడికాయ ముక్కలు వచ్చేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె కానీ లేదంటే గానుగ నూనె కానీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిగిలిన గుండలన్నీ వేసే ముందు ముక్కల్లో నూనె వేసి కలుపుకుంటే ముక్కలకి బాగా కలుస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎండబెట్టుకున్న ఆవాలని వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పొడిలాగా మిక్సీ చేసుకుని అర గ్లాసు వేసుకోవాలండి. అలాగే అర గ్లాసు నుంచి 3/4 గ్లాసు వరకు కారాన్ని వేసుకోవచ్చు. కారం ఊరగాయల కారం తీసుకోండి, కమ్మగా ఉంటుంది. పావు గ్లాసు ఎండలో పెట్టుకున్న కళ్ళుప్పుని వేడి తగ్గిన తర్వాత మిక్సీ చేసుకుని వేసుకోవాలి. పావు టీ స్పూను పసుపు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వేరుశనగ నూనె కానీ లేదంటే గానుగ నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి. గానుగ నూనె అంటే నువ్వుల నూనె అండి. నేనైతే అన్ని ఊరగాయలకి వేరుశనగ నూనెని ఉపయోగిస్తానండి. ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో శనగలు కూడా వేసుకుంటారండి. మనం చిన్న శనగలు ఉపయోగించుకుంటాం కదండి, ఆ శనగల్ని 2 టేబుల్ స్పూన్లు మీకు నచ్చితే వేసుకోండి. 3 రోజుల తర్వాత శనగలు బాగా ఊరిపోయి ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి పావు గ్లాసు నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అర టేబుల్ స్పూను ఆవాలు, 4 ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని బాగా వేపుకోవాలి. ఇందులో ఇంకా జీలకర్ర అంత బాగోదండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే ఇందులో వేరుశెనగ గింజలు కూడా వేస్తారండి, మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. ఈ పోపు అలా బాగా వేగిన తర్వాత ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్నటువంటి 4 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగుని వేసుకోవాలి. ఇంగువ ఊరగాయకి మంచి రుచినిస్తుందండి. ఈ పోపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవకాయలోకి వేసుకుని కలుపుకోవాలి. వేడి మీద వేసినట్లయితే ఆవకాయ కారము ఆవపిండి వేసాం కదండి, చేదొస్తుంది. కారం అయితే రంగు మారుతుందండి. తక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక అప్పటికప్పుడు మొత్తం అంతా పోపు పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కువ మొత్తంలో చేసినట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టుకుంటే కరకరలాడుతూ బాగుంటుందండి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3 రోజుల పాటు ఊరనివ్వండి. 3 రోజుల తర్వాత బాగా ఊరి ఉంటుందండి. ఓటంతా పైకి వచ్చి ఆయిల్ కూడా బాగా కనిపిస్తుంది. 1/4 నూనె వేసామండి, కరెక్ట్గా సరిపోతుంది 4 గ్లాసుల మామిడికాయ ముక్కలకి. కాయ పుల్లగా ఉండేలాగా చూసుకుంటే పులిహోర ఆవకాయ చాలా బాగుంటుందండి. ఉప్పు తగ్గితే చూసి వేసుకోవచ్చు. ఇంతేనండి, పులిహోర ఆవకాయని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.